హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితేనండి ఈరోజు మనము చాలా మంచి రెసిపీ ఒకటి చేసుకుందామండి. రెసిపీ అంటే కూరలో అదేమనుకోవద్దు, పొడికారం అండి. ఈ పొడికారాన్ని తయారు చేసుకుందాము. అయితే ఈ పొడికారము బాలింతలు తినే కారం అండి. పచ్చి బాలింతరాలైనా కూడాను ఈ పొడికారం వేసుకొని తింటారు. మనకి కూడాను అట్లాగే పెట్టారు. నా వయసు ఉన్న వాళ్ళందరికి కూడాను అట్లానే పెట్టారు. ఇప్పుడు కూడాను అదే పెడుతున్నారండి బాలింతలకి. ఇప్పుడు కూడాను బాలింతలకి ఈ కారమే పెడతారండి. అయితే మనము ఈ కారం ఎట్లా చేయాలో ఏంటో, ఇందులో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. ఇదిగోండి ఎండుమిరపకాయలు తీసుకున్నాను, ఒక 50 గ్రాములు ఎండుమిరపకాయలు. అయితే ఎండుమిరపకాయలు మంచివి తీసుకొని ఈ విధంగా తుంపుకొని చక్కగా ఎండలో ఒక 10 నిమిషాలు ఎండబెట్టుకుంటే బాగుంటాయండి. తర్వాత ధనియాలు తీసుకున్నానండి, ఒక 3-4 టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. 2 చిన్నులపాయ తీసుకున్నానండి. చిన్నులపాయ ఇంకోటి తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు, చిన్నులపాయ ఎంత తీసుకుంటే అంత మంచిది. తర్వాత జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాను. కొంచెం చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఇవన్నీ కూడాను వేసుకొని చక్కగా మనం నూరుకొని తింటే కనుక, మనకి ఏమి లేనప్పుడైనా ఇంట్లో ఇది పెట్టుకొని ఉంటే కనుక ఇది నూరుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే చక్కగా 4-5 నెలలైనా కూడాను చాలా టేస్ట్గా ఉంటుంది. అదే రుచితో అదే ఇదిగా ఉంటుందండి. చక్కగా మనం ఈ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. పొయ్యి రగులుతుందండి. చక్కగా పొయ్యి మీద బాండీ పెట్టుకుందాం. కొంచెం తడంతా పోనిద్దామండి. వేడెక్కిందండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకుందాం. విత్తనాలు పడకుండా వేసుకోవాలండి, లేదంటే కనుక విత్తనాలు మాడిపోతాయి. ఎండుమిరకాయలు మాడకుండా చక్కగా వేయించుకోవాలండి. ఎండుమిర్చి వేగినాయండి. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాము. 2 స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ పోసుకున్న తర్వాత విత్తనాలు వేయాలండి. విత్తనాలు కూడా వేగే వరకు వేయించుకుందాం. ఓకేనండి, ఇదిగోండి విత్తనాలు కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం తీసేసుకుందాం, దించేసేద్దాం. దించేసి వేరే దాంట్లో పోసుకోవాలండి. లేదా ఎండుమిరకాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇదే బాండీలో ధనియాలు వేయించుకోవాలి. ధనియాలు కూడా మాడకుండా వేయించుకోవాలండి. ధనియాలు కూడా వేగిపోయినాయండి. వేగిపోయి దించబోయేటప్పుడే మనం జీలకర్ర అనేది వేసుకోవాలి. లేకపోతే ముందే వేసుకుంటే కనుక జీలకర్ర కొంచెం మాడితే ఆ ఫ్లేవర్ అనేది రాదు. ఇప్పుడు దించేసుకోవడమేనండి, ఇంకా ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇవిగోండి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర చక్కగా వేయించుకున్నాము. ఇప్పుడు మనం వీటిని రోట్లో వేసి చక్కగా దంచుకుందామండి. మనం ఈ విధంగా పొయ్యి మీద వేయించుకొని రోట్లో దంచుకుంటే అసలు ఆ కారం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఎక్కువ నెలలు కూడాను నిల్వ ఉంటుందండి. అయితే అప్పట్లో నేను మా పిల్లల్ని నీళ్ళు పోసుకొని కన్నప్పుడండి, మా నాన్న అయితే అచ్చంగా ఒక గ్లాసు నీళ్ళే ఇచ్చేవాడు. మా అమ్మ అయితే ఎప్పుడు ఆకలి అయితే ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేవాళ్ళు కాదు. అసలు ఒక మధ్యాహ్నం టైంలోనే పెట్టేవాళ్ళు. తర్వాత 5-6 ఆ టైంలో పెట్టేవాళ్ళు. అయితే ఎప్పుడు ఈ కారం వేసే పెట్టేదానండి. ఇప్పుడు ఈ కారం పెడుతున్నారు, తినవచ్చు. కానీ దీంతోపాటు అన్నీ తినమని చెప్తున్నారు డాక్టర్లు. కనుక మనము ఏ విధంగా ఇది నూరుకోవాలో చూపిస్తా ఇప్పుడు మీకు. ఈ విధంగా రోలు బండ అనేది తడి లేకుండా చూసుకోవాలండి. తడి ఉంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు మనం రోట్లో ఎండుమిరపకాయలను వేసేసుకుందాం. విత్తనాలు కూడా చూడండి చక్కగా వేగినాయి. ఇట్లా వేగితే కనుక తొందరగా నలుగుతాయి.
ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా రోట్లో ఈ విధంగా నూరుకోవాలండి. చూడండి ఈ విధంగా చక్కగా దంచుకోవాలండి. చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెడదాం. ఇదిగోండి, ఇప్పుడు తీసి ఇట్లా వేరే దాంట్లో వేసుకుందామండి. ఎందుకంటే ఇది చిన్న రోలు కదా, అందుకని చెప్పనని ధనియాలు అన్నీ వేస్తే పట్టవని చెప్పనని నేను ఇట్లా పక్కకు తీసుకుంటున్నా. ఈ కారం నూరుకునేటప్పుడు కూడాను సగం ప్లేట్లోకి తీసి సగం దంచుకొని మెత్తగా అయిన తర్వాత ఆ సగం కూడా దంచుకున్నానండి. ఇప్పుడు ధనియాలు జీలకర్ర నూరుకుందామండి. ఇదిగోండి ధనియాల పొడి కూడా చక్కగా నలిగిపోయింది. చూడండి ఎంత మెత్తగా నలిగిందో. నేను మీకు కరివేపాకు చూపించలేదండి ఇందాక, అంటే అందులో వేయలేదు. ఈ కరివేపాకు చక్కగా నేను ఒక రోజు ముందే గుంజుకొని చక్కగా కడుక్కొని ఎండలో ఎండబెట్టుకొని ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని వేయించుకున్నాను. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇదిగోండి కరివేపాకు కూడాను చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు మనం కారం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ కారం కూడా వేసేసి చక్కగా ఇంకోసారి దంచుకుందాం. కమ్మన వాసన వస్తుందండి. ఇది ఇంత పని మనం యాడ్ చేద్దాంలే అనుకుంటే మిక్సీలో కూడా వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవచ్చండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనం రోట్లో నూరుకున్నంత టేస్ట్ అయితే రాదు. ఇప్పుడు ఇదంతా కలిసే వరకు మనం చక్కగా దంచుకోవాలి. ఇది చక్కగా నలిగిపోయిందండి. ఇప్పుడు ఇదంతా ఒక పక్కగా తీసుకొని మనం చింతపండు వేసుకుందాము. మొత్తంలో వేసి కలిపితే కనుక చింతపండు అనేది సరిగ్గా నలగదు, అందుకోసం అని చెప్పనని తీస్తున్నాను. లేకపోతే కనుక ఇందులో వేసి నూరుకోవచ్చు. ఇప్పుడు చింతపండు వేసేసుకుందాం. చింతపండు కూడా చక్కగా నూరుకుందామండి. చింతపండు నలిగిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా కారం వేసుకొని నూరుకుందాము. చూడండి చక్కగా పొడి కారం అనేది నలిగిపోయింది. ఇప్పుడు మనము ఈ టైంలోనే ఉప్పు అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం సరిపోయిందో లేదో. కొంచెం ఇంత పట్టిద్దండి, ఎక్కువేం పట్టదు.
అన్నంలోకి సరిపోదు, అందుకని చెప్పని కొంచెం వేద్దాము. పులుపు అయితే చక్కగా సరిపోయింది. ఇప్పుడు మనం ఇది పక్కకు తీసేసి చిన్నులపాయలను కొంచెం ఉప్పేసి కలుపుకొని నూరుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందామండి. అయితే ఇందులోకి గల్లుప్పు అయితేనే బాగుంటుందండి, సాల్ట్ అయితే అంతగా బాగోదు. చిన్నులపాయలు కూడా వేసేసుకుందాం. చక్కగా ఇలా నూరుకుందామండి. చిన్నులపాయలు నలిగిపోయినాయండి. ఇప్పుడు మనము కారం వేసేసుకుందాం. అయిపోయిందండి, చక్కగా నలిగిపోయింది. ఇదిగోండి, చేత్తోనే కలుపుకుంటా దంచుకోవాలండి, లేకపోతే అంతా కలవదు. ఇప్పుడు మనం తీసేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అసలు మంచి వాసన వస్తుందండి. అన్నేసి చూడు నన్నేసి చూడు అని చెప్పాను, మీ ఉప్పు అన్నట్లుగా ఎన్ని వేసినా కూడాను ఇందులో చిన్నులపాయ వేస్తే ఫ్లేవరే వేరుగా ఉంటుందండి. చిన్నులపాయ టేస్ట్ కూడాను వేరుగా ఉంటుంది. చక్కగా నలిగిపోయింది చూడండి, ఎంత బాగుందో. ఈ విధంగా చేసుకొని మన బాలింతలకు కనుక పెట్టుకుంటే తొందరగా కుట్లు అనేవి మాంతయ్యి, ఏ రోగం రొప్పు లేకుండా ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుందని చెప్పానని మనం పూర్వీకుల కాలం నుంచి ఈ పచ్చడిని అందరూ తింటారు. అందరితో పాటు గర్భవతులకు బాలింతలకు కూడా పెడుతున్నారంటే అందరూ తినొచ్చనే ఉద్దేశమేనండి. చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే కనుక. మనకేమి ఇంట్లో లేనప్పుడు కానీ అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవాలన్నా కూడాను మనకు బద్ధకంగా ఉన్నప్పుడు ఇట్లా చేసుకొని చక్కగా గాలిపోకుండా ఒక గాజు సీసాలో కానీ లేకపోతే స్టీల్ బాక్స్లో కానీ పెట్టుకొని మనం పక్కన పెట్టుకున్నామంటే ఎప్పుడు పడితే అప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చికెన్లు, మటన్లు, ఫిష్ ఏది కూడా పనికిరాదండి.